రాఘవ కన్స్ట్రక్షన్స్ పై నిరాధార ఆరోపణలట. మంత్రి పొంగులేటి ఇమేజ్ను దెబ్బతీసే కుట్రట. మానస హిల్స్లో ఎలాంటి బ్లాస్టింగ్లు జరగలేదట. బీఆర్ఎస్ ఆరోపణలపై కంపెనీ ప్రతినిధుల వివరణట. రాజేందర్ నగర్ మండలంలోని మానస హిల్స్లో పొంగులేటి ప్రసాద్ రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎలాంటి అనుమతులు లేకుండా క్వారీలు నిర్వహిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలు కంపెనీ తీవ్రంగా ఖండించిందట. శుక్రవారం మానస హిల్స్ కొత్వాల్గూడలోని కంపెనీ సైట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హెచ్ఆర్డిసిఎల్ రోడ్స్ రాఘవ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజర్ గోపాలకృష్ణ, తిరుమల మెటల్ ఇండస్ట్రీస్ యజమాని కుమార రాజా మాట్లాడారు. ఇందులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కానీ రాఘవ కన్స్ట్రక్షన్స్ కానీ ప్రత్యేకంగా లేక పరోక్షంగా ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇది కేవలం మంత్రి వ్యక్తిగత ఇమేజ్ను దెబ్బతీసేందుకు బీఆర్ఎస్ చేస్తున్న కుట్రని ధ్వజమెత్తారట. 2022-23లో బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడే బుద్వేల్లో 100 ఎకరాల భూమిని హెచ్ఎండిఏ అధికారులు వేలం వేసినట్లు నిర్వాహకులు గుర్తు చేశారు. 100 ఎకరాల భూమిలో లేఅవుట్ డెవలప్మెంట్ పనుల కాంట్రాక్ట్ను సంబంధించిన అధికారులు ఎన్సీసీ లిమిటెడ్కు అప్పగించినట్లు తెలిపారు. ఈ లేఅవుట్ చేస్తున్నప్పుడు వెలికి తీసిన రాళ్ళు కొత్వాలగూడలోనే ఆ కంపెనీ డంప్ చేసిందని వెల్లడించారు. అదే డంప్ మెటీరియల్ను ఇప్పుడు క్రషింగ్ చేస్తుంటే కొత్తగా క్వారీలు తవ్వుతున్నారని అబద్ధ ప్రచారం చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఈ డంప్ చేసిన రాళ్లను ఎన్సీసీ లిమిటెడ్ వారు కూడా డీకేఆర్ అనే కంపెనీ ద్వారా క్రషింగ్ చేసి హెచ్ఎండిఏ బుద్వేల్ ప్రాజెక్టులో రోడ్డు పనులకు వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. అదే విధంలో డంప్ చేసిన రాళ్లను తిరుమల మెటల్ ఇండస్ట్రీ వారు క్రష్ చేయగా ఆ మెటీరియల్ను రాఘవ కన్స్ట్రక్షన్ నిర్వాహకులు తమ రోడ్డు పనుల కోసం కొనుగోలు చేశారని పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రదేశంలో ఎటువంటి బ్లాస్టింగ్ మైనింగ్ జరగలేదని స్పష్టం చేశారట. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఒక కొత్త క్వారీకి అనుమతి కూడా ఇవ్వలేదన్నారు. అది కూడా తిరుమల మెటల్ ఇండస్ట్రీస్ ద్వారానే జరుగుతుందన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్కు ఎలాంటి సంబంధం లేదని అన్నారట. ఏముందిగా మీకు నచ్చినట్టు చెప్పుకుంటారబ్బా, ఏముంది అక్కడ? నిజంగా అక్కడ చేసినా కూడా మిమ్మల్ని ఆపేటోడు ఎవడున్నారు చెప్పండి? ప్రతిపక్షాలు మొరబెట్టుకున్నా, మీడియా మొరబెట్టుకున్నా, ఇదిగో తప్పు జరిగిందన్న చోట ఎక్కడైనా మీకు ఏమన్నా అరెస్టులు జరిగినాయా? లేకపోతే మీ మీద ఎక్కడైనా కేసులు అయినాయా? అయ్యో మాకు అన్యాయం చేసిరని అన్నప్పుడైనా ఎక్కడైనా కేసులు అయినాయా? ఏం కాలేదు కదా. మీకేమవుతుంది? అసలు అధికారంలో ఉన్న వాళ్ళకి ఏం కాదబ్బా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయినా కావచ్చు, ఇంకొకరు ఎవరైనా కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళ తప్పు చేసినా కానీ వాళ్ళ మీద కేసులు అవ్వవు. వీళ్ళంతా కూడా చట్టానికి వ్యతిరేకులు అనమాట. చట్టంలో ఇంక్లూడ్ అయి ఉండరు వీళ్ళు. ఎవరు కూడా చట్టం ముందు అతిథులు కాదు అంటాం. కానీ వీళ్ళు అంతా చట్టంలో ఇంక్లూడ్ అవ్వరు. వీళ్ళు చట్టంలో ఉండరు. వీళ్ళ చట్టం వేరు ఉంటుంది కథ. వీళ్ళ చట్టంలో ఏముంటుందంటే దొమ్మిలు చేయొచ్చు, క్రషింగ్ చేయొచ్చు, మైనింగ్ చేయొచ్చు, ఇసుక దందాలు చేయొచ్చు, భూములు గుంజుకోవచ్చు, అన్నీ చేయొచ్చు అనమాట. వీళ్ళ మేనిఫెస్టో వేరు ఉంటుంది వీళ్ళంతా. కాబట్టి వీళ్ళకి ఏమవుతుంది? ఏం కాదు. ఇప్పుడు నిజంగా అది ప్రూవ్ అయినా కూడా ఏం చేస్తారబ్బా? పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేయరు కదా. అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు అది నిజమే అనుకున్నా కూడా అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకు అరెస్ట్ చేస్తారు? అధికార పార్టీ కదా. అదే ప్రతిపక్ష పార్టీలో కనుక చేసి ఉంటే ఈ పార్టీకి అరెస్ట్ చేసేటోడు. మీడియా అక్కడికి వెళ్ళగానే నెక్స్ట్ రోజే వాళ్ళకి నోటీసులు వెళ్తాయి, వాళ్ళు ప్రతిపక్ష పార్టీలో ఉండుంటే. కాబట్టి ఇక్కడ అధికార పార్టీ వాళ్ళకి చేసేది ఏముండదు. వాళ్ళకి కేవలం ఏంటంటే ఇదంతా నటిస్తారంటే, భయం నటిస్తారంటే, ఏముండదు. జరగాల్సింది జరిగితే అక్కడ నిజంగా బ్లాస్టింగ్లు జరిగినా కూడా ఎవరు చేసేది ఏముండదు. ఏ ఛానల్ వాళ్ళు చేసేది ఏముండదు. పెద్ద ఛానల్ అయితే అటు పోవాయి. ఖమ్మం ఇన్సిడెంట్ చూసినాం కదా. ఏ పెద్ద ఛానల్ పోయింది? ఏ ఛానల్ పోలే. శాటిలైట్ ఛానల్ ఒక్క ఛానల్ పోలే. ఆడికి
జస్ట్ ఒక 1 మినిట్ స్క్రోలింగ్లో పెట్టిరు అంతే, కథం. ఆ 1 మినిట్ స్క్రోలింగ్ పేదల బతుకులు చిందరవందర అయిపోతే వాళ్ళకి కావాల్సింది కేవలం ఒక 1 మినిట్ స్లాట్ ఇచ్చారు అయితే శాటిలైట్ ఛానల్స్లో. ఇది వాళ్ళు ఇచ్చే గౌరవం పేదలకి. వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళ అండర్లో బతుకుతారు కదా వీళ్ళంతా.